సందర్భంగా 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఈనాడు మేము ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో మా భక్తి ఎప్పటి నుంచి ఉద్గమించిందో అప్పటి నుంచి కూడా అంటే 77 సంవత్సరాల నుంచి కూడా మేము కూడా గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తున్నాం. ఇక్కడనే అంటే నా వయసు అంత లేదు కానీ మా పెద్దవాళ్ళందరూ కూడా నిర్వహించుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు కానివ్వండి, మా యూత్ కానివ్వండి, యువకులు కానివ్వండి, దేశం పైన దేశభక్తి పెంచుకొని దేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధతో పనిచేస్తే ఈ దేశాన్ని మనం అభివృద్ధిలోకి తీసుకోవాల్సి వస్తుంది. దేశంలో ప్రతి పౌరుడు కూడా ఎవరు కూడా ఆకలికి కానీ, బట్ట లేక కానీ, ఇల్లు లేక కానీ ఉండకూడదు అనేటువంటి మోటివేషన్ తీసుకొని దేశ ప్రజలంతా కూడా ముందుకు సాగితే ఈ దేశంలో ఆకలి సాగులు ఉండయి. ఈ కుల మత భేదాల యొక్క విషయాన్ని కూడా దేశ ప్రజలు గట్టిగా ఆలోచన చేసి ఇటువంటి సంఘటనలు జరగకుండా అందరూ కూడా సామరస్యంగా మెలిగితే ఈ దేశాన్ని ఎవరు కూడా ఓడించలేరు. దీని ప్రగతి పదాన్ని ఎవరు ఆపలేరు. ప్రపంచ దేశాలలో ఎవరు కూడా ఆపలేరు. దయచేసి మనమందరం కూడా ఐక్యతతోని అందరం కులమతాలు మర్చిపోయి దేశ అభివృద్ధి కోసం అందరం కూడా పనిచేస్తే రాబోయే కాలంలో మనదే రాబోయే తరాలకు మనము మార్గదర్శకం అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై. జై.